స్కూటీపై ఉన్న 60 సంవత్సరాల వృద్ధుడిని బైక్తో ఢీకొట్టి తిరిగి అతని కుటుంబాన్ని బెదిరిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని కోరుతూ జనం పార్టీ, ఎంసీపీఐ పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే నంబూరు అంబేద్కర్ కాలనీకి చెందిన కర్రి దీనయ్య స్కూటీపై ఉన్న సమయంలో హర్షారెడ్డి, సందీప్ రెడ్డి అనే వ్యక్తులు తనను ఢీకొట్టి పడవేయడమే కాక తిరిగి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసును నమోదు చేసినప్పటికీ విచారణాధికారి తిరిగి నిందితులను అనుకూలంగా తమని బెదిరిస్తున్నారని బాధిత కుటుంబం వాపోయింది. పార్టీ తరఫున ఈరోజు ఎంసీపీఐ పార్టీ మరియు జనం పార్టీ మరి ఇతర మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ రోజున గుంటూరు కలెక్టరేట్ దగ్గర తెలుగు తల్లి విగ్రహం ముందు కర్రి దీనయ్య అనేటువంటి ఒక బాధితుడికి న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కూడా బాధితుడి అభ్యర్థన మేరకు ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది, మీరు వచ్చి మాకు మద్దతు తెలియజేయమంటే ఈరోజున ఎంసీపీఐ పార్టీ నాయకులు మరి వెంకటేశ్వరరావు గారు, అమర్తలూరు వెంకటేశ్వరరావు గారు సీనియర్ న్యాయవాది, జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభం ఆనంద్ కుమార్ అనే మేమందరం కూడా ఈరోజు బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత నెల 20వ తారీఖున కర్రి దీనయ్య అనేటువంటి ఒక దళితుడు నంబూరు అంబేద్కర్ నగర్ నివాసి, పొన్నూరు నియోజకవర్గం, రోడ్డు ప్రక్కన పాస్ పోసుకుందామని ఆగాడు. ఈ లోపల నంబూరు గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న హర్షారెడ్డి, సందీప్ రెడ్డి వాళ్ళు బాగా మద్యం సేవించున్నారు. కర్రి దీనయ్య బండి మీద కూర్చొని దిగుతున్నాడు. ఈ లోపల వెనక నుంచి వచ్చేసి బలంగా బైకుతో గుద్దేశారు. గుద్దిన తర్వాత కర్రి దీనయ్య రోడ్డు పక్కన మరి కింద పడిపోవడం జరిగింది. ఆయన స్కూటీ ఏదైతే ఉందో అది కాలు మీద పడింది. 60 ఏళ్ళు దాటిన ఒక వృద్ధుడు రోడ్డు పక్కన కింద పడిపోయి బాధతో అల్లాడుతూ ఉంటే, విలవిల్లాడుతూ ఉంటే, ఏ మనిషి అయినా సాటి మనిషికి అన్యాయం జరిగినప్పుడు, బాధ ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలా, ఇమీడియట్లీగా బాధితుడిని పైకి లేపాలా. లేపకపోగా బాగా తాగి ఉన్న హర్షారెడ్డి, సందీప్ రెడ్డిలు, అరే మాల్నా కొడక నటిస్తున్నావా, లే పైకి లే, ఈ మాలోళ్ళంతా డబ్బుల కోసం యాషాలు వేస్తున్నారు అని చెప్పేసి కాలుతో కొట్టడం జరిగింది. ఒక పక్కన కాలు మీద బండి పడి అతను విలవల్లాడుతుంటే బాధతో వాళ్ళు ఎగతాళిగా కొట్టడం జరిగింది. ఇంతలోకి మిగతా పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు కూడా వచ్చి వాళ్ళు వీడియోలు తీసుకున్నారు. బాధితుడు పడిపోతే పైకి లేపకుండా వీడియోలు తీస్తున్నారు. ఇదంతా ఎగతాళిగా ఉంది. దీని మీద పెదకాకాని పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 26వ తారీఖున పెదకాకాని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సీ/ఎస్టీ కేసు అయింది. ఎస్సీ/ఎస్టీ స్పెషల్ డిఎస్పీ గారు ఆయన బాధ్యత ప్రకారం ఈ కేసును ఎంక్వైరీ చేసి బాధితుడికి న్యాయం చేయాలి. కానీ ఆయన ఏమంటాడంటే, కర్రి దీనయ్య కూతురుతో నువ్వు అందరి మీద కేసులు పెడతావంటగా, నీకు కేసులు పెట్టడం అలవాటైనట్టుగా, నీ కేసులు, నీ సంగతి, నీ కేసుల సంగతి కూడా నేను విచారిస్తానంటాడు. కర్రి దీనయ్య కేసుకును దీనయ్య కూతురు కేసులకు ఏంటి సంబంధం అంటే, ముద్దాయిలు పలుకుబడి, రాజకీయ పలుకుబడి కానీ లేకపోతే ఇంకా దేనికైనా కానీ ప్రలోభాలకు లొంగిన డిఎస్పీ గారు ఈ రోజున దీనయ్య కేసుని నీరుగార్చే ప్రయత్నాల్లో ఉన్నాడనే సంగతి మా ప్రజా సంఘాల ఫ్యాక్ట్ ఫైండింగ్లో, నిజ నిర్ధారణలో తెలిసింది. కాబట్టే బాధితుడు పెట్టిన ఎస్సీ/ఎస్టీ కేసులో తక్షణమే విచారించి న్యాయం చేయాలని చెప్పేసి మా జనం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.